నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడు. చాలా మంచి పేరుంది. చాలా బాగా నటిస్తారు. మోనార్క్ అనే ఒకప్పుడు పేరుండేది. సో అప్పుడున్న మోనార్కిజాన్ని ఆయన ఇప్పుడు చూపిస్తున్నాడా అనే డౌట్ అయితే అందరికీ వస్తూ ఉంది. ఇదే మోనార్క్ గాడిద బైక్ ప్రకాష్ రాజ్ ఒక పోస్ట్ చేశారు. అసలు గాడిదకి బైక్ కి ప్రకాష్ రాజ్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి, ఎప్పటి రిలేషన్, ఎందుకు ఆయన పోస్ట్ పెట్టారు? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఏంటి మ్యామ్ అంటే నేను మోనార్క్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. నిజంగానే మోనార్క్ అనుకోవచ్చా ప్రకాష్ రాజ్? ఆ మోనార్కిజం తోనే ఇప్పుడు ఇట్లాంటి పోస్టులు చేస్తూ ఉన్నారు. అంటే ఇండియాలో ఉన్నాను, ఐ మీన్ ఇండియన్ అనే ఒక గౌరవం లేదా ఆయనకి? పాకిస్తాన్ అని అనుకోవచ్చు అని మనం డిస్కస్ చేసాం. సో ఈ పోస్ట్ చూస్తే ఇంకా విచిత్రంగా ఉంది. నేను నా పోస్ట్, ఈ రోజు ఈ పోస్ట్, రెండింటికి ఆపోజిట్ యాంగిల్. కరెక్ట్. మీరేమంటారు? అంటే ఆయన పరికించుకోవడేమో, ఏదో పెట్టేసాంలే అయిపోయింది అనుకుంటారా? రీచెక్ ఉండదు. రీచెక్ ఉండదు. కానీ నిజంగా మంచి నటుడు ఆయన, అందులో డౌటే లేదు. మనందరికీ చాలా ఇష్టమైన నటుడు. ముఖ్యంగా సౌందర్యతో మంచి సినిమాలు ఉన్నాయి, మనకి చాలా ఇష్టం అవి. అంటే ప్రకాష్ రాజ్ని ఒక నటుడుగా మనం ప్రేమిస్తాము, కానీ ఇలా వ్యక్తిగతంగా పెట్టే పోస్టులను మనం ప్రేమించి మనకి అది ధిక్కరించడం కూడా కాదు, బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ ఇంతలాగా వేరియేషన్ అనేది? మీరు ఒక ఇండియన్ కదా, ఎంత కాదనుకున్నా కాదనుకుంటే వెళ్ళిపోవచ్చు ఎవరైనా కూడా. మన ఇండియాలో ఉంటూ ఇండియన్ తిండి తింటూ మనందరం సినిమాలు చూస్తేనే కదా వీళ్ళందరూ నటులుగా ఎదుగుతారు, మనం ఒప్పుకుంటేనే కదా ఎదిగారు. మరి అది మర్చిపోతే ఎట్లా? మీరు హిందువుల మనోభావాలు ప్రతిసారి దెబ్బతీయాలనుకుంటారు, లేదు భారతదేశ పౌరుల మనోభావాలు దెబ్బతీయాలనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇండియన్స్ అయ్యాకే మిగతా అన్ని, మీ రిలిజియను, మీ క్యాస్ట్, వాట్ ఎవర్, దట్ ఈస్ నెక్స్ట్. అందుకని ఆయన ఒక గాడిద బొమ్మ పెట్టి దాని మీద బైక్కి సంబంధించి ఆ ఫ్రంట్ హెడ్ లైట్స్ కావచ్చు, లేకపోతే హ్యాండిల్స్, దాని కవర్ అన్ని పెట్టి, అంటే ఏంటి? ఇప్పుడు గాడిదల మీద ప్రయాణం చేయమంటున్నారా మీరు? లేకపోతే అందరూ గాడిదలనే? లేదు, గాడిదలు మరి మామూలుగా అయితే మనకి ఎడారుల్లో ఉంటాయి గాడిదలు ఒంటెల్లాగా, మనకు తెలిసి. మనం అయితే గాడిదల మీద ప్రయాణం చెయ్యం. భారతదేశంలో అందరూ సైకిళ్ళ దగ్గర నుంచి రాకెట్ల వరకు అందరి దగ్గర ఉంటాయి. రిచ్ వాళ్ళకి సొంత విమానాలు ఉంటాయి, మనకు తెలుసు. మరి ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు హార్మూజ్ జలసంధి నుంచి పెట్రోల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. గాడిదలు ఎక్కువ యూదుల కాలంలో వాడేవారు. అదే అందుకే గల్ఫ్ అన్నాను. ఇంకా అవన్నీ ఎందుకు యూదులని మీకు అర్థమైంది ఇప్పుడు, అది ప్రజలకు కూడా అర్థం అవుతుంది. అంటే ఆయన బుర్ర అక్కడే ఉందన్నమాట, ఇంకా యూదుల దగ్గర ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన వివరణ ఇవ్వాలి. అంటే జస్ట్ ఆస్కింగ్ అన్నాడు. ఆయన ఎవరిని అడుగుతున్నాడు? గాడిదని అడుగుతున్నాడా, ప్రజలను అడుగుతున్నాడా? నాకు అర్థం కాల. గాడిదని అడిగితే గాడిద సమాధానం చెప్పలేదు. మనుషులు ఎన్ని 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 పోస్టులు వచ్చాయండి దాని మీద? ఎన్ని కమెంట్స్? 3500. ఇప్పుడు ఇంకా పెరిగింది. అందరూ తిడుతున్నారు. అంటే అంటే మనం అనకూడదు, జర్నీ స్టార్ట్ చేయి నువ్వు. అదే గాడిదని ఎక్కి వెళ్ళండి పాకిస్తాన్కి, హ్యాపీగా పాకిస్తాన్కి వెళ్ళిపో, ఎందుకు ఇక్కడ ఉండడం అని. జస్ట్ ఆస్కింగ్ అన్నావు కాబట్టి సమాధానం ఇచ్చారు అందరూ. మనం అదే చెప్తున్నాం, హ్యాపీగా మీరు గాడిదని ఎక్కి ఎన్ని రోజుల్లో వెళ్తారా వెళ్ళండి, ఏం బాధ లేదు. కాకపోతే గాడిద మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఎటు వచ్చి, అది సమస్య. అదే తన్నిద్దా తీసుకెళ్ళిద్దా అనేది అది డిసైడ్ చేస్తుంది ఆన్ ద వేలో. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎవరు కూడా తెలివి తక్కువగా లేరు, అది నేను చెప్తున్నా. తర్వాత మనం పెట్రోల్ కి డీజిల్ కి మనం ఏమి ఇబ్బంది పట్టలేదు, పడం కూడా. లాక్డౌన్ రాదు కూడా. తర్వాత మనకు అన్ని విషయాల్లోనూ మనం చూసుకోవటానికి మంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, మంచి కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రజల్ని గాలికి వదిలేసే ప్రభుత్వాలు ఇక్కడ ఏమీ లేవు, అది ముందు గుర్తుపెట్టుకోవాలి. అది ఉండబట్టే, మీరు స్వేచ్ఛగా ఉన్నారు కాబట్టే, మీరు తిండి తిన్నారు కాబట్టే, మీకు టైంకి అన్ని దొరుకుతున్నాయి కాబట్టే మీరు గాడిద, దాన్ని ఏమనాలి, బైకు, ఈ పోస్ట్ జస్ట్ ఆస్కింగ్ పెట్టగలిగారు. గాడిద పోస్ట్ అయితే అందుకే పెట్టారు. కాబట్టి ఇది మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి, అది మాత్రం చెప్తున్నామండి. ఎందుకంటే కొంచెం సిల్లీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నాక ప్రకాష్ రాజుని మనం డిగ్రేడ్ ఆయనే చేసుకుంటున్నారు. ఈ మధ్యన కొంతమంది నటులను మనం చూస్తున్నాం, నోటితోలు ఎక్కువైపోతుంది. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుని, చాలా స్వేచ్ఛ లేదంటూనే చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పోస్టులు పెట్టడం, కమెంట్స్ పెట్టడం, మాట్లాడడం, ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక క్రూషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ప్రజలు పానిక్ గా ఉన్నప్పుడు మీరు ఆజ్యం పోయడం కాదు చేయాల్సింది. మీకు బాధ్యతాయుతమైన ఒక నటుడిగానో పౌరుడిగానో మీరు మంచిగా మాట్లాడాలి.
మీరు ఒక మంచి సందేశాన్ని ఇస్తే మీరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. అంతేగాని ఇలాగా గాడిదలు లేకపోతే జస్ట్ ఆస్కింగ్లు పెడితే ప్రజలు కూడా మిమ్మల్ని జస్ట్ ఆస్కింగ్ అని ఉతికారేస్తారు. అవును. థ్యాంక్ యూ.